నమస్తే అండి. నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడి క్లినిక్స్‌లో చీఫ్ న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మామిడి పళ్ళు తినడం వల్ల షుగర్స్ ఏమైనా పెరుగుతాయా? సో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే ఇది సమ్మర్ సీజన్, అలాగే మంచి రసాలు, అలాగే బంగినపల్లి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ వచ్చే సీజన్. అందరికీ చాలా ఇష్టమైన పండది. కింగ్స్ ఆఫ్ ఫ్రూట్‌లో అనుకుంటాం మనం. సో ఈ మ్యాంగో వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అసలు మ్యాంగోలో ఏముంటాయో తెలుసుకుందాం. మ్యాంగోలో హై వైటమిన్ సి ఉండటంతో పాటు అలాగే ఫైబర్ రిచ్ కూడా ఉంటామండి. అంటే పీచు పదార్థం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కోర్స్ అన్ని పళ్ళల్లోనూ కొంచెం షుగర్స్ ఉంటాయి. కానీ ఏ టైంలో వాటిని తీసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం వాటిని తీసుకుంటే వాటి నుంచి బెనిఫిట్స్ వస్తే ఒకసారి చూద్దాం. ఈ మామిడి పండులో మన గట్ బ్యాక్టీరియా కోసం తోడ్పడే అన్ని న్యూట్రిషన్ అందులో ఉంటాయి. అలాగే ఈ మామిడి పండు అన్నది డైజెషన్కి బాగా మంచిది. అంటే పొట్టలో ఎలాంటి నులి పురుగులు ఉన్నా, లేకపోతే ఎలాంటి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా దాన్ని ట్రీట్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఈ విటమిన్ సి ఫుడ్ రిచ్ ఉండటం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. సో ఈ మామిడి పండులో మనకి కావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉండటం వలన అది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అయింది. ఈ మామిడి పండులో ఉండే షుగర్స్ డయాబెటీస్ పేషెంట్స్కి పెంచుతుంది అన్నది ఏమీ లేదు. అయితే ఎప్పుడు పెంచవచ్చు అంటే మామిడి పళ్ళు కనుక మనం అధికంగా ఒకటే రోజున, అది కూడా ఆహారం తిన్న తర్వాత తింటే కనుక మనకి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాం, అలాగే మధ్యాహ్నం లంచ్ చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్తో పాటు మ్యాంగో, లంచ్తో పాటు మ్యాంగో, డిన్నర్తో పాటు మ్యాంగో తింటే షుగర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం వల్ల ఆల్రెడీ షుగర్స్ పెరుగుతాయి. దాంతోపాటు మళ్ళీ ఇంకొంచెం ఫ్రూట్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్ యాడ్ అవ్వడం వల్ల షుగర్స్ ఇంకొంచెం పెరుగుతాయి. అంతేగాని జనరల్గా మామిడి పండుకి లో గ్లైసమిక్ అంటే మీడియం గ్లైసమిక్ ఇండెక్స్, లో టు మీడియం గ్లైసమిక్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ప్రతి ఫ్రూట్కి, ప్రతి వెజిటబుల్కి, మనం తీసుకున్న ప్రతి ఆహారానికి ఒక రేటింగ్ ఇచ్చారు. ఈ గ్లైసమిక్ ఇండెక్స్ కనుక 55 లోపల ఉంటే వాటిని బాగా కన్జ్యూమ్ చేయొచ్చు అని అర్థం. 56 నుంచి 70 మధ్యలో ఉన్న వాటికి మీడియం మోతాదులో, అంటే ఒక ఈ 50 గ్రాములో 100 గ్రాములో అలా చూసుకుంటే 55 లోపల ఉన్న వాటికి మనం ఒక 200 గ్రాములు 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అయితే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఈ మామిడి పళ్ళకి ఎప్పుడు తిన్నా కానీ, ఎలా తిన్నా కానీ అనే దాని నుంచి ఒక పద్ధతి ప్రకారంగా పొద్దున 11ంటికి కానీ లేదా సాయంత్రం 5ంటికి కానీ ఈ రెండు టైమ్స్లో మాత్రమే మనం మామిడి పండు కనుక మనం సేకరించగలిగితే, అది కూడా ఒక క్రికెట్ బాల్ సైజు కన్నా ఎక్కువ కాకుండా, దాంతోపాటు ఒక కీరా కానీ క్యారెట్ కానీ మనం యాడ్ చేసి తినగలిగితే షుగర్ లెవెల్స్ మ్యాక్సిమం పెరగకుండా ఉంటాయి. కొద్దో గొప్ప మనం తీసుకునే ఫ్రూట్స్ వల్ల కొద్దో గొప్ప పెరుగుతాయి, పెరగకుండా ఉండవు. అసలు పెరగవు. అసలు మీరు తింటే అసలు రోజు తినొచ్చానని మేము చెప్పట్లే. కానీ ఏ పద్ధతిలో తినాలో ఆ పద్ధతిలో తింటే కనుక మీ షుగర్ లెవెల్స్ అనేది పెద్దగా పెరగవు. సో 11 లేదా 5 టైంలో కంపల్సరీగా తీసుకోండి. ఆ టైంలో కాకుండా ఇంకా ఏ టైంలో మాత్రం తీసుకోవద్దు. ఎప్పుడైనా తరచుగా కాకుండా ఎప్పుడైనా ర్యాండమ్గా ఏదో నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత, లేకపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఓకే. లేదా చాలామందికి పెరుగన్నం నంచుకునే అలవాటు ఉంటుంది, తినండి, నాట్ ఎన్ ఇష్యూ. డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చెప్పిన విధానంగా మనం తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే చాలామంది అడుగుతారు, సార్ ఏ వెరైటీ తినాలి, ఈ వెరైటీ తినాలా, ఆ వెరైటీ తినాలి. ఏ వెరైటీ తిన్నా కానీ ఒక పండు సైజు క్రికెట్ బాల్ సైజు కన్నా ఉండకూడదు. దానికి ఒక కీరా కానీ క్యారెట్ కానీ యాడ్ చేయాలి, అంతే. దాంట్లోకి షుగర్స్ యాడ్ చేసుకోకుండా చూసుకోండి. చాలామంది ఆమరస్ ఇవన్నీ చేసుకుని ఉంటారు. అలా కాకుండా ఎలా ఉందో రెసిపీస్ అలాగా కొంచెం తీయగా ఉండే పండు చూసుకుని దాన్ని కట్ చేసుకుని దాన్ని జ్యూస్ చేసుకుంటారు. లేకపోతే దాన్ని ఒక రకంగా డిఫరెంట్ వెరైటీస్, రసాలు, తర్వాత ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి వాటిని అన్నింటినీ మనం ఆస్వాదించాలి అంటే ఈ ఫార్ములా కనుక ఫాలో అయితే కనుక చాలు. అలాగే ఈ మామిడి పండు వల్ల మనకి ఇంకా జరిగే ప్రయోజనాలు ఏంటి అంటే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. శరీరంలో ఉండే టాక్సిన్స్ కనుక బయటికి పోవాలి అంటే ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ని తినాలి. అలాగే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్న కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ అంటే టాక్సిన్స్ కానీ లేకపోతే సైటోటాక్సిన్స్ కానీ ఇలాంటి వీటితో బాగా ఫైట్ చేసి మన బాడీకి ఒక షీల్డ్ని కల్పిస్తుంది. సో అలాంటి షీల్డ్ కల్పించడం వల్ల మన శరీరంలో ఎలాంటి డిఫరెన్సెస్ రాకుండా, మన ఒంట్లో ఎలాంటి స్కిన్ ఇష్యూస్ రాకుండా, మన శరీరంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. సో కాబట్టి ఒక ఫ్రూట్ని మనం ఇన్వాల్వ్ చేసుకుని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కలర్ఫుల్ ప్లేటింగ్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఆ కలర్ఫుల్ ప్లేటింగ్ కనుక ఉండితే కనుక మీరు ఎలాంటి ఇష్యూస్ తీసుకున్నా కానీ పర్వాలేదు. కానీ ఆ కలర్ఫుల్ ప్లేటింగ్ లేకపోతే, కలర్ఫుల్ ప్లేటింగ్ అంటే ఏముంది, కొన్ని గ్రీన్స్, కొన్ని రెడ్స్, వైట్, కొంచెం ఇట్లాగా డిఫరెంట్ పోర్షన్స్లో ఉంటాయి మనం తీసుకునే ఆహారం. వాటిని మనం ఈ విధంగా తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. తద్వారా మనం ఈ వీడియో ద్వారా ఇచ్చే సందేశం ఏంటి అంటే, డయాబెటిక్ పేషెంట్స్ మామిడి పళ్ళు తినడానికి ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కనుక తినగలిగితే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, మన శరీరంలో ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో. ఎందుకంటే బాడీకి హైడ్రేషన్ లెవెల్ సరిగ్గా లేకపోయినా కూడా మన శరీరం దెబ్బతింటూ ఉంటుంది. సో ఈ ఇమ్యూనిటీ పెరిగే క్రమంలో జనాలు తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం, అది కూడా డయాబెటిక్ పేషెంట్స్ చూడాల్సిన విషయం మెయిన్ ఒకటి ఉందండి. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఫ్రూట్స్ తినద్దు, ఏ స్వీట్స్ పడితే ఆ స్వీట్స్ తినద్దు, ఎక్కడ పడితే అక్కడ మనం అన్హైజీనిక్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. హైజీనిక్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. నమస్తే.